మొన్న దిల్సుఖ్ నగర్లో, నిన్న అశోక్ నగర్లో నిరుద్యోగులు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే పోలీసులు వాళ్ళ మీద లాఠీలు జొలిపించారు. మాకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, మా ఉద్యోగాలు ఎటుపోయినాయి అని చెప్పి విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తుంటే అసలు గవర్నమెంట్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకైతే అసలు ఇది ఒక సమస్య కింద కూడా కనపడట్లేనట్టుంది. ఏ పెద్ద మీడియాలో కూడా నిన్న మొన్న అసలు ఈ వార్తల్ని ప్రసారం చేసింది కూడా లేదు. 2023 అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చింది. ఫైనల్గా అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళకిచ్చిన హామీల్ని పూర్తిగా మర్చిపోయింది. కేవలం 2 ఏళ్లలోనే నిరుద్యోగులు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలకు సిద్ధమయ్యేలా చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే. అసలు నిరుద్యోగులు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారు? 2023 అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఏం హామీలు ఇచ్చింది, ఏమేం హామీలు ఇచ్చిందో అసలు కాంగ్రెస్ పార్టీ కన్నా గుర్తుందా? గుర్తు లేకుంటే ఒకసారి గుర్తు చేద్దాం. అవి ఎంతవరకు అమలైనాయో కూడా ఒకసారి చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో నిరుద్యోగుల కోసం, ఉద్యోగార్థుల కోసం విపరీతమైన హామీలు గుప్పించింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మేం గనక అధికారంలోకి వస్తే అసలు నిరుద్యోగం అనే దానికి అడ్రస్ లేకుండా చేస్తామని చెప్పి ప్రకటనలు గుప్పించింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూయించింది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఏమేం హామీలు ఇచ్చిందో చూద్దాం, వాటి అమలు ఎంతవరకు వచ్చిందో కూడా చూద్దాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగుల కోసం ఇచ్చిన ఫస్ట్ హామీ రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం, అవి కూడా గవర్నమెంట్ వచ్చిన ఏడాది లోపే. అంతేకాదు దీనికోసం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పింది. 2024 ఫిబ్రవరి 1 నుంచి 2024 డిసెంబర్ ఎండింగ్ వరకు మొత్తం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తామని చెప్పింది. కానీ వాస్తవానికి ఏం జరిగింది? గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 నెలల్లో 60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారు. ఇందులో 80% గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఆ నియామక పత్రాలు ఇచ్చేసరికి ఎలక్షన్ కోడ్ రావడంతో అప్పుడు ఆపేయడంతో ఆ ఉద్యోగాలకే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి భర్తీ చేసిన ఒకే ఒక్క నోటిఫికేషన్ ఏంటంటే డిఎస్సి. ఇది తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా ఇచ్చిన నోటిఫికేషనే లేదు. ఇక రెండో హామీ జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు ఫీజు మినహాయింపు ఇస్తాం నిరుద్యోగులకి అన్నాం. అసలు నోటిఫికేషన్లే లేకుంటే ఇక ఫీజు మినహాయింపు పరిస్థితి ఎక్కడుంది? ఇక మూడోది టీఎస్పీఎస్సీలో సంస్కరణలు చేస్తాం, యూపీఎస్సీ తరహాలో పారదర్శకంగా పనిచేసేలా చేస్తాం, పేపర్ లీకులు స్కాములు ఇట్లాంటివి ఏం లేకుండా ఒక పకడ్బందీ వ్యవస్థను తయారు చేస్తాం అని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఏం చేసిర్రంటే టీఎస్పీఎస్సీని టీజీఎస్పీఎస్సీగా మార్చిరు. ఇదొక్కటే గవర్నమెంట్ చేసిన పని. అంతెందుకు, బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయలేకపోతే ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అదే నోటిఫికేషన్ని కంటిన్యూ చేసి మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించి దాంట్లో రిజర్వేషన్లలో మెలికలు పెట్టి నిరుద్యోగులంతా కోర్టుకెళ్లేలా చేసి అది ఇప్పటికీ ఆ ప్రాసెస్ తెగట్లేదు, ముడిపడట్లేదు. ఇక వీళ్ళు ప్రక్షాళన చేసింది ఏంది? టీఎస్పీఎస్సీని కేవలం టీజీఎస్పీఎస్సీగా పేరు మార్చారు, అంతకుమించి చేసింది ఏమీ లేదు. ఇక 4వ హామీ నిరుద్యోగ భృతి ప్రకటన. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో అట్లాగే చాలా బహిరంగ సభల్లో చెప్పింది ఏంటంటే నిరుద్యోగులకి, అంటే ఉద్యోగాల భర్తీ పూర్తి అయ్యిన దాకా నిరుద్యోగులకి ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు ఎవరికన్నా నిరుద్యోగ భృతి వచ్చిందా అంటే అట్లాంటిది ఎక్కడా ఉన్నట్టు కూడా కనిపించలేదు. మరేమో తెలియదు, ఎవరికన్నా వస్తే కింద కామెంట్ చేయండి. అంతేకాదు నిరుద్యోగ భృతి అనే మాట ఎత్తితేనే పాపం అన్నట్టు కొన్ని ప్రచారాలు కూడా షురూ చేసింది. రాష్ట్రం దివాలా తీసింది, ఇట్లాంటి ప్రకటనలు చేస్తుంటే అసలు నిరుద్యోగ భృతి అనే పేరెత్తే ధైర్యం కూడా నిరుద్యోగులు చేయట్లేదు. ఇక 5వది యువతకి ఉపాధి అవకాశాల పెంపు. పరిశ్రమలు, ఐటీ అట్లాగే సాఫ్ట్వేర్లు వీటన్నిటికీ ప్రోత్సాహకాలు ఇచ్చి యువతకి విపరీతంగా ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తాం అని చెప్పింది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు పెంచుదామని చెప్పింది. కానీ వాస్తవ పరిస్థితి ఒకసారి చూస్తే ఒక ఐటీ రంగాన్ని తీసుకుంటే 2023తో పోలిస్తే ఇప్పటికి పరిస్థితి దిగజారిపోయింది తప్ప ఇసుమంతా కూడా మెరుగుపడలేదు. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో తెలంగాణ ఐటీ ఉత్పత్తుల వాల్యూ 2,41,275 కోట్ల రూపాయలు. 2014 నుంచి 2023 దాకా ఎవ్రీ ఇయర్ 31% గ్రోత్ రేట్ నమోదైంది. ప్రతి ఇయర్ 31% ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరుగుకుంటూ వచ్చినాయి 2014 నుంచి 2023 దాకా. అదే 2025కి వచ్చేసరికి ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,70,000 కోట్లకు పెరిగినాయి, అంటే కేవలం 11% పెరిగినాయి. అంటే గత 10 ఏళ్లలో ప్రతి సంవత్సరం 31% పెరుగుదల కనిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 11% పెరుగుదల కనిపించింది. మరి ఇది ఎక్కువ తక్కువ? ఇక 2023 నాటికి తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 9,05,715 మంది. గత 10 ఏళ్లలో ఎవ్రీ ఇయర్ 16% గ్రోత్ రేట్ ఉండేది ఈ ఐటీ ఉద్యోగుల్లో. 2023 నుంచి 2025 వరకు కేవలం కొత్తగా 40,000 ఐటీ ఉద్యోగాలు మాత్రమే రాష్ట్రంలో వచ్చినాయి. అంటే గ్రోత్ రేటు 5%. ఎవ్రీ ఇయర్ 16% గ్రోత్ రేట్ ఎక్కువ, ఎవ్రీ ఇయర్ 5% గ్రోత్ రేట్ ఎక్కువ.
అంటే ఐటీ ఉద్యోగాల నియామకాలు కూడా పడిపోయినాయి. ఇక గత ప్రభుత్వం 2 టైర్ సిటీల్లో అంటే వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ ఇట్లాంటి సిటీల్లో కూడా ఐటీ కంపెనీలు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఐటీ టవర్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఐటీ టవర్లన్నీ కాంగ్రెస్ నాయకులకు గెస్ట్ హౌస్ లెక్క మారిపోయినాయి. అక్కడ స్టార్ట్ అయిన స్టార్టప్లు, అక్కడ జరిగిన ప్రయత్నాలన్నీ తట్టాబుట్టా చదువుకొని ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఖరి హామీ ఏంటంటే ప్రైవేటు ఉద్యోగాల్లో తెలంగాణ స్థానికులకి 75% రిజర్వేషన్లు కల్పిస్తాం అని చెప్పింది. అసలు ఇది సాధ్యమా? ప్రభుత్వం చేతిలో ఉన్న బీసీ రిజర్వేషన్లనే 42% పెంచలేకపోయింది. అట్లాంటిది ప్రైవేట్ రంగంలో స్థానికులకు 75% రిజర్వేషన్లు అంటే కంపెనీలు ఒప్పుకుంటాయా? ఈ గ్లోబలైజేషన్ నేపథ్యంలో కంపెనీలు ఎంతసేపు ఎక్కడ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ దొరికితే అవి తీసుకుంటాయి, ఎక్కడ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఉన్న ఉద్యోగులు దొరికితే అక్కడి నుంచి తీసుకుంటారు. అంతే తప్ప 75% స్థానిక రిజర్వేషన్ అంటే ఒప్పుకుంటాయా కంపెనీలు? ఇగో ఇట్లాంటి అలవిమాలిన హామీలు ఇవ్వడంతో ఇప్పుడు నిరుద్యోగులు, ఉద్యోగార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ సగం పదవీ కాలం గడిచిపోయింది. 5 ఏళ్లలో 2 సంవత్సరాల 3 నెలలు గడిచిపోయింది. ఇక మిగిలింది 2 సంవత్సరాల 9 నెలలు. ఈ 2 సంవత్సరాల 9 నెలల్లో కనీసం వాళ్ళు ఇచ్చిన హామీల్లో సగమైనా నెరవేర్చడానికి అవకాశం ఉందా అంటే పెదవి విరుపే సమాధానం అవుతుంది. మరి నిరుద్యోగుల సమస్యలకి పరిష్కారం ఏది? మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.